హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ నియామకంపై తాజా అప్డేట్ అయితే వచ్చింది. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చలు, ఏపీ ఎన్జీఓ నేతల ప్రకటన, పీఆర్సీ చైర్మన్ నియామకం, పెండింగ్ డీఏల మంజూరు వంటి కీలక ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి శ్రీనివాసరావు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ శివారెడ్డి గారు స్పష్టం చేశారు. విజయవాడలో ఏపీ ఎన్జీఓ హోంలో జరిగిన ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా అయితే హాజరయ్యారు. ఈ విషయాలను ఈ మేరకు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని కూడా వారు ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకత్వం ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలు పరిష్కరించే దిశగా నూతన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా పే రివిజన్ కమిషన్ చైర్మన్ నియామకం వెంటనే చేపట్టాలని, అలాగే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏను బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, ఉద్యోగుల ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, సంబంధిత మంత్రులు మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటికే వారితో ప్రాథమికంగా చర్చించడం జరిగింది. వారి నుంచి సానుకూల స్పందన లభించిందని తెలిపారు. పీఆర్సీ మరియు డీఏ బకాయిల సమస్య. పీఆర్సీ వాస్తవానికి 2023 జూలై నుండే నూతన వేతన సవరణ అమల్లోకి రావాల్సి ఉందని, అయితే గత ప్రభుత్వం వేతన సవరణ కమిటీ నియమించినప్పటికీ అత్యంత కీలకమైన పీఆర్సీ కమిషన్ను నియమించకుండా కాలయాపన చేసిందని వారు అయితే విమర్శించారు. నూతన ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ చైర్మన్ నియమించి వేతన సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగులకు డీఏ విడుదల చేయాల్సి ఉండగా గత ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించింది అని, ఫలితంగా పలు డీఏ బకాయిలు పేరుకొని పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. గతంలో బకాయిల చెల్లింపుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రభుత్వం సుమారు 6,300 కోట్లు విడుదల చేసిన విషయాన్ని కూడా వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం తమ వినతులపైన సానుకూలంగా స్పందించి త్వరలోనే పీఆర్సీ చైర్మన్ నియామకం మరియు డీఏ బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్టు నేతలు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను సంఘం తరపున ప్రకటిస్తాము అని, అయితే ప్రస్తుతానికి చర్చల ద్వారానే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశం అనంతరం ఏపీ ఎన్జీఓ ఎన్టీఆర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గం కూడా జిల్లా స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని రాష్ట్ర నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.